హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎప్పుడు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజైతే నాకు చాలా స్పెషల్ డే అండి. ఏంటి ఆ స్పెషల్ డే అనేది నేను వీడియో లాస్ట్కి చెప్తాను. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నాకు స్పెషల్ డే కాబట్టి నేనైతే ఇంట్లో కొంచెం నాకు నచ్చినవి అయితే కొన్ని ఐటమ్స్ అయితే చేస్తున్నాను. ఆ ఐటమ్స్ నేను ఎలా చేస్తున్నా అనేది నేనైతే వీడియో తీసుకున్నా. అవి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఈరోజు మార్నింగే లేసానండి. రోజు లేచే టైం కన్నా ఒక 1 అవర్ ముందే లేచిన. రోజు 6:30కి అట్లా లేస్తాను. ఈరోజు అయితే నేను 5కే లేచాను. ఎందుకు 5కి లేచి ఏం చేశాను అనేది నేనైతే వీడియోలో మీకు అన్నీ చెప్తాను. ఏం లేదండి, ఈరోజు కొంచెం స్పెషల్ డే అని చెప్పాను కదా, అందుకే మార్నింగ్ తొందరగా లేచాను. లేచి ఆకిలుకి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి కొంచెం ఇంట్లో పనులు కూడా అన్నీ చేసుకునేసరికి నాకైతే టైం 9 అయ్యిందండి. ఇక స్నానం చేసుకొని ఫస్ట్ అయితే దేవుడికి దీపం పెట్టుకుందామని చెప్పి నేనైతే స్నానం చేసుకొని దేవుడికి దీపం అయితే పెట్టుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా. పూజ చేసుకున్నాక అయితే కొన్ని ఐటమ్స్ అయితే చేస్తానని చెప్పాను కదా, ఆ ఐటమ్స్ అయితే చేస్తాను. మనం ఇంట్లో పూజ చేసుకునే రోజు అయితే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. నేనైతే ఇంట్లో దీపం పెట్టుకున్న రోజు అయితే నాకు ఆ రోజు మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు కానీ దీపం పెట్టుకున్న రోజు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అలా అని చెప్పి మనమైతే డైలీ దీపం అయితే పెట్టుకోలేము, పూజ అయితే చేసుకోలేము కదండి. పూజ చేసుకోవడానికి కొన్ని డేస్ అనేటివి ఉంటాయి కదా, ఆ డేస్లలో మాత్రమే మనం పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు. నేను ఇలా కొంచెం కొన్ని ప్రిపేర్ చేస్తా అని చెప్పాను కదా అండి. ఏం లేదు, నేనైతే ఈరోజు బగారా రైస్, చపాతీ, పూరి, అలాగే కొంచెం పకోడీ కూడా చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాను. అవే ఎలా చేయాలనేది మీకైతే అందరికీ చూపిస్తాను. ఫస్ట్ ఒక 2 గ్లాసుల బియ్యం కడుక్కొని నేనైతే పక్కకు పెట్టేసుకున్నా. ఎందుకంటే బియ్యం నానాలి కదా అని చెప్పి బియ్యం అయితే పక్కకు పెట్టుకున్నాం. అలాగే పిండి కూడా కలుపుకుంటున్నా. పూరీలు చపాతీ చేస్తాను కదా, రెండింటికైతే నేను గోధుమ పిండే కలిపేసుకుంటున్నా. గోధుమ పిండి రెండింటికి కలుపుకొని కొంతసేపు అది కూడా పక్కకు పెట్టుకున్నామంటే పిండి మంచిగా నాని మనకు చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకే నేనైతే ఇక్కడ గోధుమ పిండి కూడా కలుపుకుంటున్నాను. మీరు ఒకటి గమనించారో లేదో కానీ నేను ఇక్కడ గిన్నెలో పిండి పోసేటప్పుడు పిండి మాత్రం నా ఫేస్ మీద పడిపోయింది, నా కంట్లో కూడా అంతా పడింది. మీరు అది చూసారో లేదో ఒక్కసారి వీడియో మళ్ళీ వెనకకెళ్ళి క్లియర్గా చూడండి. అది నా ఫేస్ మీద పడి నా కంట్లో పడింది. అదంతా మళ్ళీ క్లీన్ చేసుకొని నేనైతే పిండి పిసుకుతున్నాను. వాటర్ అయితే అన్నీ ఒకటేసారి పోసుకోవద్దు, కొన్ని నీళ్ళు పోసుకుంటూ అయితే మనం పిండి పిసుకోవాలి. అన్ని వాటర్ ఒకటేసారి పోస్తే పిండి మెత్తగా అయిపోతుంది కదా, అందుకే అన్నీ ఒకటేసారి పోసుకోవద్దు, కొన్ని పోసుకొని వాళ్ళ పిండి మాత్రం మంచిగా రౌండ్గా కలుపుకొని ఎక్కడికి గాలి వెళ్ళకుండా అయితే ఒక దాని నుంచి ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక 5 మినిట్స్ నాననిస్తా అని చెప్పి పక్కకు పెట్టేసిన. పకోడీ కూడా చేస్తా అని చెప్పాను కదా, పకోడీకి కూడా పిండి కలుపుకుందామని ఇదిగోండి పిండి కలుపుకుంటున్నా, శనగపిండి. శనగపిండిలో సాల్ట్, పసుపు, కారం, కొంచెం వంట సోడా ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఇది బజ్జీలు చేయడానికి కాబట్టి ఇందులో మనం సాల్ట్, కారం అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే కొద్దిసేపు ఇది కూడా ఒక 5 మినిట్స్ నానబెట్టడానికి అయితే పక్కకు పెట్టేస్తాను. చూసారు కదండి పిండి ఎలా కలుపుకున్నానో. ఇలా కలుపుకుంటే మాత్రం బజ్జీలు కానీ పకోడీ కానీ చాలా మంచిగా వస్తాయండి. అలా కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పక్కకు నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ అన్న కాడ నేను 10 మినిట్స్ నానబెట్టిన. ఇక్కడ చపాతీ పిండి కూడా నానింది కాబట్టి నేనైతే పూరీలు చేసేసుకున్నా. ఆల్మోస్ట్ అన్ని పూరీలు చేసేసుకున్నా. లాస్ట్ ఒక 2 పూరీలు మాత్రమే ఉన్నాయి, అవి కూడా చేసేస్తున్నా. మా ఆయన అయితే లేరు, తను వచ్చేలోపే నేను వంట మొత్తం ప్రిపేర్ చేసేయాల్సి అని చెప్పి
దెబ్బ దెబ్బ ఫాస్ట్గా వంటలైతే అన్నీ చేసేస్తున్నా. ఇదిగోండి నేనైతే పూరీలు కూడా చేసేసుకున్నాను. ఇక్కడైతే పూరీలే ఉన్నాయి. పూరీలు నేను తింటా కాబట్టి కొంచెం పూరీలు ఎక్కువనే చేసుకున్నా. చపాతీ అయితే నేను తినను, మా ఆయన గురించి ఒక్కని గురించి అని నేనైతే చపాతీ కూడా చేశాను. చపాతీ కొన్నే చేశాను. అలానే పూరీలు అయితే కొంచెం ఎక్కువనే చేసుకున్నా. పూరీలు చేసుకొని పక్కకు పెట్టుకొని పకోడీ చేయడానికి ఉల్లిపాయలు, బగారా వేస్తాను చెప్పాను కదా, బగారాకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవైతే అన్నీ నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను. పకోడీ చేస్తాం కాబట్టి ఉల్లిపాయలు మాత్రం పొడిగే కోసుకోవాలి. ఇలా ఇవన్నీ కోసుకొని అయితే ఇవి కూడా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను చపాతీలు కాల్చుకుంటా. ఒక దిక్కు వంట ప్రిపేర్ చేద్దామని చెప్పి ఒక దిక్కు అయితే స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసుకున్నా చపాతీలు కాల్చడానికి. ఇంకో సైడ్ అయితే బగారా వేస్తా అని చెప్పి బగారాకు కూడా పెట్టేసాను గిన్నె. అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకున్నా. మా ఆయనకు బగారాలో కొంచెం జీలకర్ర అంటే నచ్చుతుంది కాబట్టి ఆయన గురించి అయితే నేను కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర, మసాలా, బిర్యానీ ఆకు ఇవైతే అన్నీ మనం వేసేసుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కూడా అంతా మంచిగా కలుపుకోవాలి. అక్కడ ప్రాసెస్ చేసేలోపు ఇక్కడైతే పెంక కూడా వేడెక్కిందని నేనైతే చపాతీలు కాల్చుకోవడానికి కూడా చపాతీ అయితే పెంక మీద వేసేస్తున్నా. ఒక దిక్కు చపాతీ కాల్చుకుంటాను, ఒక దిక్కు బగారా అయితే ప్రిపేర్ చేస్తున్నా. మనం చపాతీలకి ఆయిల్ రుద్దుకుంటూ అటు ఇటు మంచిగా నీట్గా కాల్చుకుంటే మాత్రం చపాతీ చాలా మెత్తగా ఉంటాయి. చాలామంది చపాతీలు గట్టిగా అయిపోతాయి కదా, ఆయిల్ వేసుకొని కాల్చుకొని చపాతీలు మాత్రం మెత్తగా ఉంటాయి. ఇక్కడ బగారాలు పచ్చిమిర్చి కూడా అయిపోయినాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందాక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి వాటర్ అయితే నేను 3 గ్లాసులు తీసుకుంటున్నాను. 4 గ్లాసులు తీసుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది అని చెప్పి నేనైతే 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ కూడా పోసుకొని వాటర్లో మనమైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బగారాకి సాల్ట్ వేసుకొని కొంచెం టేస్ట్ చూడాలి. మన టేస్ట్ తగ్గట్టు కొంచెం లైట్గా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పూరీలు కాల్చుదామని చెప్పి రైస్ కుక్కర్లో పెట్టేద్దామని చెప్పి ఆ బియ్యాన్ని అయితే అటు తీసుకెళ్ళినా. ఇక్కడైతే నేను పూరీలు కాల్చుకోవడానికి కడాయి పెట్టుకున్నాను. మా ఆయన వచ్చేలోపే వంట అయిపోవాలని చెప్పి నేనైతే ఫాస్ట్గా చేయాలని అన్నాన్ని అయితే రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఒక పొయ్యి మీద చపాతీ, ఒక పొయ్యి మీద పూరి కాల్చేద్దామని చెప్పి కడాయి అయితే పెట్టేసుకున్నాను. పెద్దదాని మీద పూరీలు కాల్చడానికి కడాయి పెట్టుకున్నాను. చిన్న పొయ్యి మీద చపాతీలు కాల్చేస్తున్నాను. రైస్ కుక్కర్లో అన్నం పెట్టానని చెప్పాను కదా, ఇక్కడ ఎసరు అయితే మసులుతుంది. ఇలా ఎసరు మసులుతున్నప్పుడైతే మనం ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఆ వాటర్ మొత్తం వంపేసి ఆ బియ్యాన్ని కూడా మనం అందులో వేసుకోవాలి. వాటర్ రాకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి. కొంచెం రైస్ కుక్కర్ కదా, కొంచెం జాగ్రత్తగా వంట చేసుకుంటే మనకేమీ కాదు.
నేనైతే ఎక్కువైతే రైస్ కుక్కర్లోనే వండుతా. ఇప్పుడు ఈ బియ్యం అన్నిటి వాటర్ ఏం లేకుండా ఆ వాటర్లో అయితే వేసేసుకుంటున్నా. వేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా రైస్ అదే అయిపోతుంది, మాడిపోతుంది, మెత్తగా అవుతుంది అన్న భయం ఏం లేదు. ఇంకా స్టవ్ మీద వండిన దానికన్నా ఇలా రైస్ కుక్కర్లో వండితేనే ఈజీగా అయిపోతుంది, టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది. ఇక్కడ పూరీలకు ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్ కూడా అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు నేను పూరీలు కూడా కాల్ చేసుకుంటున్నాను. చపాతీ కాల్ చేసుకున్న, చపాతీ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందని చెప్పి పూరీ కూడా కాల్చుకుంటున్నా. అయితే పూరీలన్నీ మంచిగా నీట్గా అయితే అన్నీ కాల్ చేసుకున్నాం మెత్తగా. పకోడీ చేస్తా అని చెప్పాను కదా, పకోడీ చేయడానికి అయితే ఇందాక కోసుకున్న ఉల్లిపాయలు మాత్రం గట్టిగా మంచిగా పిసుక్కుంటా పిండిలో అయితే వేసేసుకోవాలి. పిండిలో వేసుకొని మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి గట్టిగా. కలుపుకొని ఎట్లయినా ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి అదే ఆయిల్లో ముద్దల్లాగా కాకుండా కొంచెం ఇట్లా పొడి పొడిగా వచ్చేటట్టు మాత్రం పకోడీ వేసుకొని అది కూడా నేనైతే మంచిగా కాల్ చేసుకుంటాను. ఈరోజు స్పెషల్ డే అని చెప్పాను కదా, నేను చెప్పక ముందుకే మీలో ఎవరైనా స్పెషల్ డే ఏంటో గెస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం వీడియో లాస్ట్లో చెప్తాను ఏంటి ఈరోజు అంత స్పెషల్ డే అనేది. ఈ స్పెషల్ డే అనేది అందరికీ కాదు, నా ఒక్కదానికి మాత్రమే స్పెషల్. అదేంటో మీరే గెస్ట్ చేయండి. గెస్ట్ చేస్తే నాకు కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఏం స్పెషల్ డేలో మీలో ఎవరైనా గెస్ట్ చేశారా? మీరు గెస్ట్ చేయ ముందుకి నేనే చెప్తున్నాను వినండి. ఈరోజైతే మా ఆయన బర్త్డే. మా ఆయన బర్త్డే అంటే నాకు స్పెషలే కదా, అందుకే ఇవన్నీ చేస్తున్నాను. అన్ని వంటలన్నీ అయిపోయినాయి. ఇదిగోండి వేడి వేడి బగారా రైస్, ఇది చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అయితే నేను చేయలేదు, మా ఆయన చేశాడు, అది నేనైతే వీడియో తీసుకోలేదు. ఇదిగోండి మా ఆయనకి ఇష్టమైన చపాతీ, పూరి, పకోడీ చేస్తానని చెప్పాను కదా, పకోడీ, పాపడాలన్నీ. ఈరోజు ఇది నాకు స్పెషల్ డే కాబట్టి ఇవన్నీ చేశాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.